దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 78వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. ఈ యొక్క సబ్జెక్టులో ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్ర చెప్తున్నాం. ఈ సబ్జెక్టు సృష్టికర్త కదండి. ఆర్ఆర్కే మూర్తి గారి జీవిత చరిత్రకి దీనికి సంబంధం ఏంటి అంటే, ఎవరైతే సృష్టికర్త ఈయనని గ్రహించి వచ్చారో, ఏదో మిరకిల్స్ యేసు ప్రభు వారు ఇచ్చేశారని రాకోకుండా, ఎవరైతే ఈయన సృష్టికర్త, ఈ సృష్టినంతటిని నిర్మించి పోషిస్తూ పాలిస్తూ ఉన్నటువంటి దేవుడు ఎవరు అని వాళ్ళు గ్రహించి, ఈయనే దేవుడు, సృష్టికర్త ఒక్కరే ఉంటారు కానీ అనేక మంది ఉండరు. ఆ తర్వాత ఈ సృష్టికర్త కూడా ఏం చెప్పారంటే, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను, నేను ఒక్కడనే సృష్టికర్తను అని ఆయన చెప్పేశారు. ఇంతవరకు అసలు నేను సృష్టికర్తనని చెప్పిన వాళ్ళు ఇంకా ఎవ్వరూ లేరు. నేను ఒక్కడనే సృష్టికర్తని, నా యొక్క మహిమ నేను ఇంకెవరికి కూడా ఇవ్వలేదు అని చెప్పిన దేవుడు అసలు లేరు ఎవరు. ఈయనే చెప్పారు, నేను ఒక్కడనే సృష్టికర్త, నేను ఇంకెవ్వరికి నా మహిమను ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. ఈ బైబిల్ గ్రంథంలో సృష్టికర్త అంటే యెహోవా దేవుడు, యేసు ప్రభువు, పరిశుద్ధాత్మ దేవుడు కలిసి ఉన్నటువంటి త్రియేక దేవుడు, ఆయనే సృష్టికర్త, త్రియేక దేవుడు. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు అంటుంటాం జనరల్గా. అర్థం ఏంటి అంటే, ఈ ముగ్గురు కలిసి ఉన్న దేవుడు అని చెప్పి. ఇప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు మరి ఆయన చెప్పుకుంటూ, ఆయన జీవితంలో అసలు చాలా నిర్లక్ష్యంగా క్రైస్తవులంటే ఏదో ఒక వర్గానికి ఒక సంబంధించిన ఒక మతం, అది అంతే, ఎవరో కొంతమంది పేద ప్రజలకి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, అందరికీ సంబంధించింది కాదు అని ఆయన అనుకుంటూ వాళ్ళని కొంచెం చిన్న చూపు చూస్తున్న మనిషి, ఆయనలో ఎప్పుడైతే ఈ యొక్క మిషనరీలకి తెలుగు నేర్పటం అనేటువంటి ఉద్యోగంలో వాళ్ళకి నేర్పుతూ ఉన్నాడో, ఈయన ఎలాగో ఏకసంతాగ్రాహి, ఏది చూచినా వెంటనే గ్రహించేసేటువంటి శక్తి ఉన్నటువంటి మనిషి ఈయన ఎలాగో ఆ యొక్క యోహాను సువార్త అనే దాన్ని, ఆ తెలుగులో ఉన్నదాన్ని వాళ్ళకి ఇంగ్లీష్కి దానికి పోల్చి చెప్పాలి. అది చెప్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంగ్లీష్ బుక్స్ ఏవి, యేసు ప్రభు గురించి ఉన్నటువంటి చాలా పుస్తకాలు ఈయన చదివేశాడు. ఆ ఇంగ్లీష్ కూడా ఈయనకు వచ్చు కాబట్టి ఆ బుక్స్ అన్నీ చదివి సారాంశం గ్రహించిందే, అరే ఒక వర్గానికి సంబంధించినటువంటి మతం కాదు ఇది, సృష్టి అంతటికి సంబంధించినటువంటి దేవుడు ఈయన, దీన్ని మతం అంటానికి వీల్లేదు. మతం అంటే ఏదో కొన్ని మతాలు ఉంటాయి, జైన మతం, బౌద్ధ మతం, ఇటువంటి మతాలు ఉంటాయి. అవి కొంత వర్గాలకి, సిక్కులకి మతం ఉంటుంది. ఇట్లాంటి మతాలు ఒక వర్గానికే, కొంత ప్రాంతాలకే అట్లా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇది మొత్తం ప్రపంచానికి అంతటిని, సృష్టి అంతటికి సంబంధించినటువంటి ఆ యొక్క మార్గం అయి ఉంది ఇది. మరి ఇప్పుడు దాకా కూడా దీన్ని అటువంటి సృష్టికర్త మార్గం ఇది ఒకటే మార్గము, ఇది తప్ప ఇంకొక మార్గము, సృష్టికర్త ఇంకొకళ్ళు లేరు అనే పదాలు చెప్పరేంటి అని చెప్పి ఆయనకు బాధ కలిగి ఆయన మాటల్లోనే మీకు చెప్పాను కిందటి ఎపిసోడ్లో. కాబట్టి ఆ మాటలు ఆయనకి ఎంత బాధ కలిగినాయి అంటే, ఈ విషయాలు గ్రహించలేకపోతున్నాం కదా మేము, ఈ విషయాలు గ్రహిస్తే ఇంతకు ముందుగానే మరి మేము గ్రహించేవాళ్ళమేమో కదా అని చెప్పి అనుకుంటున్నాడు. ఆ అంతర్మాదనం కూడా అందుకే స్టార్ట్ అయ్యింది. ఈయన సృష్టికర్త అని తెలిసిన తర్వాత ఆయనలో ఇక అంతర్మథనం స్టార్ట్ అయింది. ఇక దేశం అంతా కూడా నన్ను ఏమన్నా చేయనిగాక, నన్ను వెలివేసినా పర్వాలేదు, వెల చెల్లించిందే శ్రేష్టమైంది దొరకదు, కాబట్టి నేను ఎంతైనా మూల్యం చెల్లిస్తాను. నాకు యేసు ప్రభు సృష్టికర్త, ఆయన నమ్మకపోతే, ఆయన మార్గంలో వెళ్ళకపోతే అసలు పరలోకం అనేది లేదు, ఆ యొక్క స్వర్గం అనేది లేదు. కాబట్టి నేను నరకానికి పోవటం నాకు ఇష్టం లేదు, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ పరలోకానికి వెళ్ళాల్సిందే అని నిర్ణయం తీసుకోవటం జరిగింది అంతర్మథనంలో. ఈ విధంగా నేను మనసుతో ఎంతో రమసపడ్డాను. లోపల అంతర్మథనం, మనసుతో ఇటు పాల్పోవటంలా జాగ్రత్తగా వెదిగితే బైబిల్లో క్రీస్తు సాక్షాత్కరిస్తాడు. కానీ ఏదోలే అని అంటే దేవుడు అంత తేలిగ్గా పట్టుకోలేము. కాబట్టి జాగ్రత్తగా వెతకటంలోనే ఉంది. మతపు దెబ్బలో క్రీస్తును పూడ్చిపెట్టారు. మాట చూడండి, మతం అన్నారు అందరూ మతం అంటుంటే, ఇది కూడా దాంట్లో ఒక మతాల్లో ఒక మతం, ఏ జైన మతమో, బౌద్ధ మతమో, సిక్కుల మతమో, ఏ మతాల్లో ఒక మతం అనుకున్నారు.
అందుకే నాబోటి వారికి క్రీస్తుని వెదకడం ప్రయాస అయిపోయింది. మతం మతం అనేటప్పటికీ నేను ఇదేదో మతం అనుకుని మేము దేవుడు ఈయన సృష్టికర్త అని గ్రహించడానికి చాలా కష్టమైంది. దీనికి బాధ్యులు క్రైస్తవ మతస్థులే అని నేను కంఠంతో చెబుతున్నాను. ఆయన ఏమన్నారంటే, మరి ఇది మతం కాదు, ఇది సృష్టికర్త, ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన ఈ ప్రపంచానికి అంతటికీ సృష్టికర్త, ఇంకెవరు ఇతరులు సృష్టికర్త ఎవరు లేరు అని చెప్పవలసింది చెప్పకపోవటం, మరి దీనికి బాధ్యులు ఎవరు అంటే క్రైస్తవులే అని అన్నాడు ఆయన. ఎలా అన్నాడు? అది కంఠంతో చెప్తున్నాను, గంటంతో రాసినట్టు గట్టిగా చెప్తున్నాను అని అన్నాడు. ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మనిషి ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు. అందుకే తర్వాత వచనాల్లో చెప్పాడు ఆయన జీవిత చరిత్రలో. నాకున్న బలహీనతల్లో ఒక బలహీనత ఏంటంటే ఉన్న మాట నిర్మోహమాటంగా మాట్లాడేస్తాం. అది కొంచెం కటువుగా అనిపిస్తుంది. ఎదుటి వాళ్ళు సరిగా అర్థం చేసుకోకపోతే నేను గర్విష్ఠనేమో అనుకుంటూ ఉంటారు. ఆయన రాశారు, ఏంటి ఈయన గర్విష్ఠలాగా ఉన్నాడు అనుకుంటారు. నేను ఉన్న మాట ఉన్నట్టుగా కటువుగా చెప్తా. అది నా మనసు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మూర్తి గారు నిర్మోహమాటంగా మాట్లాడతారు అంతే, ఆయన మనసు చాలా మెత్తని మనస్సు అని నాకు తెలిసిన వాళ్ళకి చాలామందికి అది తెలుసు. కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన గర్విష్ఠలాగా ఉన్నాడే అనుకుంటారు. కాబట్టి నాకున్న బలహీనతలు ఇదొకటి, కఠినంగా మాట్లాడటం అనేది, అది ఉన్న మాట ఉన్నట్టు మొహమాటం లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడటం అనేది నాకున్న ఒక బలహీనత అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఈ ధైర్యం అందరికీ ఉండదు. నిర్మోహమాటంగా మాట్లాడటానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం అందరికీ ఉండదు. కాబట్టి ఆయన నిజాయితీ పరుడు అని మనం 100% ఒప్పుకోవచ్చు. నిజాయితీ పరులు మాత్రమే అట్లా నిర్మోహమాటంగా మాట్లాడగలుగుతారు. మరి వాళ్ళ యొక్క స్టైల్ అట్లా ఉంటుంది వాళ్ళ జీవితాలు. ఇప్పుడు ఇక మనం జీవిత చరిత్ర గురించి కాదు ప్రధానం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో పర్వత సూర్యనారాయణ గారి గురించి చెప్పుకున్నా, పురుషోత్తం చౌదరి గారి గురించి చెప్పుకున్నా, ఆ తర్వాత ఈ ఆచార్య గారి గురించి చెప్పుకున్నా. వీళ్ళని ఎందుకు తీసుకొచ్చుకున్నాం? వారు దేన్ని ఆశించాల, వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళు తృప్తికరమైన జీవితాలే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ మార్గాల్లో, వాళ్ళు వెళుతున్న మార్గంలో సృష్టికర్త వాళ్ళకి దొరకల. వీళ్ళంతా పండితులే, చాలా విజ్ఞానం కలిగిన వాళ్ళు, వాళ్ళకి సృష్టికర్త దొరకల. అందరూ దాన్ని అడ్జస్ట్ అయిపోతున్నారు. అడ్జస్ట్ అవుతుంటే దాన్ని సరిపెట్టుకుంటున్నారా, సృష్టికర్త ఎవరికీ తెలియట్లేదు మనకెందుకులే అనుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది అయితే సృష్టికర్త మనకు తెలియదు, ఈ సృష్టిని పూజిద్దాంలే అనుకుంటున్నారు. మేము ప్రకృతిని పూజిస్తామని మహామేధావులు కొంతమంది అంటుంటారు. ప్రకృతిని ఎందుకు పూజించాలి? ఈ ప్రకృతిని చేసిన ఆయన ఎవరో తెలియక, ఈ ప్రకృతిని చేసిన ఆయన ఎవరో తెలిసి ఉంటే ఆయన్ని కదా పూజించాలి. ఆయన ఎవరో తెలియట్లే మాకు, అందుకనే ఒక ఆయన చేశాడు, ఆ చేసిన దాన్ని మేము పూజిస్తున్నామని మరి అలా వెళ్ళిపోతున్నారు. అది నిజంగా వెతికితే ఆ యొక్క సృష్టికర్త మనకు తెలియదా అంటే తెలుస్తాడు, కానీ వెతకట్లా. ఇక వెతికే పనే లేదు. మన పూర్వీకులు వెతికారేమో దొరకలేదు, ఇక మనం కూడా వెతికే పని లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు అట్లా సర్దుబాటు దూరంలో వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లా కాకోకుండా సృష్టికర్త ఎవరని వెతికి వీళ్ళు పట్టేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ముగ్గురు కూడా, ఇంకా తర్వాత వాళ్ళు కూడా, పర్వత సూర్యనారాయణ గారు ఆయన వెతికేశాడు, అన్ని గ్రంథాలు చదివేశాడు, ఈయనే సృష్టికర్త అనుకున్నాడు, ధైర్యంగా వచ్చేసాడు, అయిపోయింది. అలాగే పురుషోత్తం చౌదరి గారు ఆయన వెతికాడు ఎక్కడ కూడా సృష్టికర్త దొరకల. ఈ క్రైస్తవుల దగ్గరికి వచ్చాడు, దొరికేశాడు, ఇక చాలు వచ్చేసాడు. ఇక్కడ కూడా ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు కూడా సృష్టికర్త గురించి కావాలని ఆయన వెతకలేదు, కానీ క్రైస్తవ మిషనరీలకు పాఠాలు చెప్పే దిశలో సృష్టికర్త ఎవరో యాదృచ్ఛికంగా ఆయనకి తెలిసిపోయింది. అంతక్రితం ఆయన కావాలని పట్టుదల బట్టి ఆయన అంతటా ఆయన వెతుక్కోలా. ఆయన ఈ పాఠాలు చెప్పే క్రమంలో సృష్టికర్త ఎవరో తెలిసిపోయింది. ఈ గ్రంథంలో ఉన్న ఆయన సృష్టికర్త అని చెప్పి తెలిసిపోయింది. ఆయన తెలిసిపోయి ఇక అప్పుడు అంటున్నాడు, మరి ఈ విషయాలు ఎవరు చెప్పాలి? రోజు బైబిల్ గ్రంథం చదివేటువంటి క్రైస్తవ మతస్థులకి ఈ విషయం తెలిసి ఉండాలి, వారు చెప్పాలి. వారు చెప్పలేదు ఎందుకు ఈ మాట? అదేదో మతమా అని అంటారేంటి? తెలియని వాళ్ళు ఎవరన్నా అనుకోవచ్చు, క్రైస్తవులు అట్లాంటి ఇదే మతం కాదబ్బాయి, ఉన్న దేవుడు ఒకే దేవుడు, ఆ దేవుడు మార్గం ఇది అని చెప్పాలి కదా, అలా ఎందుకు చెప్పలేదు? కాబట్టి దీనికి బాధ్యులు వారే అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైనా అన్యజనులు మిమ్మల్ని ప్రశ్నిస్తారే అనుకుందాం, ఏమని? యేసు ప్రభు వారు ఏంటండి 2000 సంవత్సరాల క్రితం వచ్చారు, దానికి చరిత్ర ఉంది, పలానా చోట పుట్టాడు అని ఉంది. ఆయన సృష్టికర్త అంటారేంటి? మేమేమన్నా పిచ్చివాళ్ళం అనుకుంటున్నారా మేము నమ్మటానికి?
మీ క్రైస్తవులు అంతా నమ్మితే నమ్మండి అని మేమెందుకు నమ్ముతాం? ఆయన ఎట్లా సృష్టికర్త అవుతాడు 2000 సంవత్సరాల క్రితం, అంతక్రితం 1000 సంవత్సరాలు ఉంది కదా, చరిత్ర సృష్టి ఉంది కదా అంటే మనం ఏం చెప్తామంటే వెంటనే అప్పచెప్పేసినట్టుగా ఉంటుంది. ఎక్కాలు 2 ఏకం అప్పచెప్పండి అంటే ఒక 2 4 3 రోజులు ఆరా అని ఎట్లా నిద్రలో లేపి అడిగినా ఎట్లా చెప్తాడో పిల్లాడు, అట్లాగే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, శిలువ యాగం చేశారు, మన పాపాలన్నీ ఆయన మోశారు, కాబట్టి మన పాపాలన్నీ పోయినాయి, మనం పరలోకానికి వెళతాం, కాబట్టి యేసు ప్రభువును నమ్మాలి. ఇది వరుసనే ఏకం అప్పచెప్పినట్టుగా చెప్పేస్తాం మనం. అప్పుడు వాళ్ళు అనుకుంటారు పాపాలు తీసేశాడు కాబట్టి మీరు నమ్ముతున్నారా, మేము పాపమే చేయట్లే వెళ్ళండి అయ్యా అని పక్కకి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదుగా మనం చెప్పవలసింది. మనం చెప్పవలసింది ఏంటంటే ఇది అసలు ఆయన సృష్టి నిర్మాత ఆయనే, పోషకుడు ఆయనే, ఈ ప్రపంచాన్నంతటిని కూడా పోషిస్తున్నది ఆయనే అనే విషయాలు మనం చెప్పాలి కదా. ఆ విషయాలు ఎవరు చెప్పాలి? క్రైస్తవులు చెప్పాలి. మరి సృష్టికర్త ఆ యేసు ప్రభు అంటాకి మరి అన్యులు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ ఏంటి? అంతకితం నుంచి ఉంది కదా యేసు ప్రభు వారు రాకముందు నుంచి సృష్టి ఉంది కదా, ఆయన ఎట్లా సృష్టికర్త అంటే అప్పుడు మనం ఒకటే మాట చెప్తాం. జనరల్గా మనం క్రైస్తవులు ఒకటి మాట చెప్తాం, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్తలో ఉందండి, ఆయన ఆత్మస్వరూపుడు, మరి ఆయన ఉన్నాడట అని చెప్తాం. మీరు ఏదో చెప్తారండి, మేము ఎట్లా నమ్మాలి, ఆత్మతో ఉన్నారు అంటారు. వాటికి సరైన సమాధానాలన్నీ రంగరించి మీ ముందుకు తీసుకొచ్చా. ఈ సమాధానాలు మరి ఈ యొక్క జ్ఞానం మనకు బాగా ఉంటే అన్ని జనులు అడిగే ప్రశ్నకి ధీటుగా మనం చెప్పవచ్చు. ఆయన సృష్టికర్త అని ఎట్లా నిర్ధారణ అవుతుందంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో ఆయన ఇవన్నీ చేశాను అని చెప్పారు, సృష్టి అంతా చేశానని చెప్పారు. ఆయన త్రియేక దేవుడు కాబట్టి ఆయనలో యేసుప్రభు వారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన 2000 సంవత్సరాల క్రితం నరరూపం దాల్చి వచ్చినా అంతక్రితం కూడా ఆయన ఉన్నాడు కాబట్టి ఈ యొక్క యెహోవా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా యేసుప్రభు వారు కూడా చెప్పినట్టే లెక్కనే పాత నిబంధనలో 1000 సంవత్సరాలు అసలు మొట్టమొదటి స్టార్టింగ్ ఈ సృష్టి ఎట్లని ఆయన మాట చేత వాక్కు చేత ఆ సృష్టి కలిగింది. అక్కడి నుంచి యేసుప్రభు ఉన్నాడు, ఆయనలో భాగంగా సృష్టికర్త, అంతవరకు మనం చెప్తాం. అంతే తప్ప ఇంకా లోతుగా మనం వెళ్ళలేము. కానీ వెళ్ళేటువంటి అవసరం ఇప్పుడు వచ్చింది. అన్యజనుల ప్రశ్నకి సరైన సమాధానం మనం చెప్పవలసిన అవసరం ఉంది. అన్యజనులు అడిగేటువంటి ప్రశ్నకి సమాధానం మనం వెతికితే, జాగ్రత్తగా వెతికితే దానికి అంతటికి సమాధానం దొరికింది. ఆయన సృష్టికర్తలో భాగం కాబట్టి అనే మాటలో యెహోవా దేవుడు ఎక్కడ చెప్పాడండి? యేసు ప్రభువు వారు కూడా నాలో భాగం అని యెహోవా దేవుడు ఎక్కడ చెప్పాడు బైబిల్ గ్రంథంలో అంటే ఎన్నో చోట్ల చెప్పడం జరిగింది. అది యెషయా గ్రంథంలో స్టార్ట్ చేద్దాం. యెషయా గ్రంథంలో చెప్పారు. అది ఎప్పుడు? యేసు ప్రభువు వారు ఈ లోకానికి నరరూపంలో రాకముందు 740 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా పలికించిన మాటల ద్వారా యేసు ప్రభువు వారు ఈ సృష్టి నిర్మాణంలో ఉన్నాడని తెలుస్తూ ఉంది. అలాగే సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో సొలొమోను గారి ద్వారా రాయించారు. అది కూడా సుమారు మరి సొలొమోను గారు సామెతలు అంటే 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. యేసు ప్రభు వారి రాక ముందు 1000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. కాబట్టి అప్పుడు చెప్పిన దాంట్లో ఆ యొక్క యేసు ప్రభు వారు కూడా ఈ సృష్టి నిర్మాణంలో ఉన్నాడని ఆ యొక్క 8వ అధ్యాయంలో సామెతల గ్రంథంలో చెప్పడం జరిగింది. అలాగే మీకా అనే ప్రవక్త ఉన్నారు. ఆయన కూడా కుడియడంగా యెషయా గారి టైంలోనే వెనక ముందు కొంచెం అటు ఇటుగా మీకా అనేటువంటి ఆ యొక్క ప్రవక్త ద్వారా కూడా యేసు ప్రభు వారు శాశ్వత కాలం నుంచి ప్రత్యక్షం అవుతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. యెషయా గారు చెప్పిన దాంట్లో అయితే ఆయన మనకు ఒక శిశువు పుట్టాడు, ఆయన మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన సర్వాధికారి అని చెప్పాడు. ఆ శిశువు యేసు ప్రభు వారి గురించి చెప్తూ, కాబట్టి యేసు ప్రభు వారు ఎవరు? సృష్టికర్త అని పాత నిబంధనలో కూడా దేవుడు చెప్పించుకుంటూ వచ్చాడు. అలాగే దానియేలు గ్రంథంలో ఒక చోట చెప్పి, దానియేలు గ్రంథం కూడా యేసు ప్రభు వారి జననానికి ముందు మరి సుమారు 550 సంవత్సరాల పైచిలుకు అప్పుడు దానియేలు గ్రంథంలో దానియేలు గారి ద్వారా కూడా దేవుడు యేసు ప్రభు యొక్క ప్రస్తావన, యేసు ప్రభు సృష్టికర్త అనే విషయం వచ్చేటట్టుగా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి యేసు ప్రభు వారే జన్మించిన తర్వాత
ఇంకా యేసు ప్రభు వారు జననానికి ముందు ఒక 3 నెలల ముందు, ఆయన పుట్టక ముందే మరి బాప్తిజం ఇచ్చే యోహాను గారి తండ్రి జకర్యా అనేటువంటి ఆయన ద్వారా ఈయన సృష్టికర్త, ఎవరో ఇంక 3 నెలల్లో పుట్టబోతున్నటువంటి మరియ గర్భంలో పుట్టబోతున్న ఆయన సృష్టికర్త అని చెప్పడం జరిగింది. మరి పుట్టకముందు గాబ్రియేలు దూత, దేవుడి దగ్గర ఉన్నటువంటి గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడటం, అలాగే ఇక్కడ జకర్యా గారితో మాట్లాడటం, ఇగో ఫలానా ఆయన వస్తున్నాడు, ఆయన సృష్టి అంతటికీ నిర్మాత, ఆయన సృష్టికర్త అని ఆయన పుట్టకముందే చెప్పడం జరిగింది. ఈ పుట్టిన తర్వాత యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో నేను నా ద్వారానే ఏదైనా, నా ద్వారానే ఇలా వాళ్ళ తండ్రి అంతా నాకు అప్పగించాడు, రాజ్యభారం నా మీదకి వచ్చింది, నేనే అన్నీ జరిగించేది, దేవుడు అవన్నీ కూడా నా మీద పెట్టారు బాధ్యత, ఆఖరికి చివరికి లయం అయిపోయేది కూడా నా ద్వారానే చేయిస్తానని దేవుడు చెప్పాడు, అవన్నీ నా ద్వారానే జరుగుతాయని యేసు ప్రభు ఆయన చెప్పేది అట్లా అండి అనవచ్చు. ఇప్పటి వరకు చెప్పిన ఆయన ఎవరు? అసలు దేవుడే చెప్పేశాడు పాత నిబంధనలు, యేసు ప్రభు వారు ఆయన చెప్పేశాడు. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు యోహాను సువార్తలో యేసు ప్రభు వారి శిష్యుడు చెప్పాడు, ఆయన కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, అంతా ఆయన చేతులతోనే నిర్మించింది అని చెప్పడం జరిగింది. దేవుని యొక్క జ్ఞానం అని యేసు ప్రభు వారికి పేరు అని చెప్పి సామెతల గ్రంథంలో చెప్పబడినటువంటి 8వ అధ్యాయము జ్ఞానం గురించి వివరిస్తూ యేసు ప్రభు వారి లక్షణాలన్నీ చెప్పేశారు అక్కడ. అలాగే యోహాను సువార్త రాసినటువంటి యోహాన్ గారు, ఈయన దేవుని యొక్క వాక్ అయి ఉన్నాడు, ఈ ప్రపంచాల కలుగునుగాక అంటే కలిగింది అని ఆ వాక్యే యేసు ప్రభు అన్నాడు, ఆయన ద్వారానే ఈ ప్రపంచాలని నిర్మాణం జరిగినాయి అని చెప్పి యోహాను సువార్తలో, ఆయన ద్వారానే వెలుగు వచ్చింది, వెలుగు దేవుడు అనగా వెలుగు, ఆ వెలుగు ఇక్కడికి వచ్చింది, నర రూపంలో వచ్చాడు ఆయన అని చెప్పి యోహాను సువార్తలో రాయటం జరిగింది. ఇలా దేవుడు అనేక చోట్ల విషయాలు, ఇక తర్వాత హెబ్రీ పత్రికలో పౌలు గారు చెప్తాడు, ప్రపంచములు ఆయన చేతనే నిర్మాణం అయినవి అని చెప్తాడు. ఎవరి చేత? యేసు ప్రభు వారి చేత. ఎట్లా నిర్మాణమైనది? వాక్ ద్వారా దేవుడు చేయించినవన్నీ కూడా ఈయనే చేయటం జరిగింది అని చెప్పి హెబ్రీ పత్రికలో రాయటం జరిగింది. అలాగే ఇక ప్రకటన గ్రంథం వచ్చేసరికి అక్కడ ప్రకటన గ్రంథం ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు వారు వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వం కూర్చున్న తర్వాత ప్రకటన గ్రంథం యోహాను గారికి ఒక పెద్ద దర్శనం రూపంలో వచ్చింది. దాంట్లో పూర్తి పిక్చర్ ఇచ్చారు. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఈ రాజ్యభారం అంతా నా మీద పెట్టాడు, ఆయన యెహోవా దేవుడు, ఆయన తండ్రి, నేను కుమారుణ్ణి, నా మీద ఈ రాజ్యభారం అంతా దేవుడు పెట్టాడు, ఈ యొక్క తర్వాత రాబోయే తీర్పు కానీ ఈ యొక్క లయం అయిపోవటం అంతా నేనే చేయవలసి ఉంటుంది, ఆఖరికి ధవళ సింహాసన తీర్పు, 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే తీర్పు కూడా నేనే చేస్తాను అని చెప్పిన విషయాలు ఎలా జరిగింది దేవుడు అన్నీ ఆయన మీదే ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడు అంటే ప్రకటన గ్రంథంలో చెప్తాడు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా యెహోవా దేవుడి దగ్గర ఆ 24 పెద్దలతో సహా సాష్టాంగ పట్టడం అనేది 4వ అధ్యాయంలో చెప్తే, 5వ అధ్యాయంలో శిలువయాగం అయిపోయినటువంటి తర్వాత యేసు ప్రభు వారికి ఆ యెహోవా దేవుడికి చెందవలసిన ఘనత అంతా యేసు ప్రభు వారికి అడు చెందులాగున శిలువయాగం జయప్రదంగా ఆయన చేసిన తర్వాత అందరూ సమస్తమైనటువంటి దేవదూతలు ప్రాణులు అందరూ కూడా కలిసి 20 నాదులు కలిసి యెహోవా దేవుడికి అలాగే యేసు ప్రభు వారికి సమానంగా ఆ యొక్క మహిమ చెల్లించారు, సమానంగా వాళ్ళని ఘనపరిచారు, వాళ్ళని ఆరాధించారు. కాబట్టి యెహోవా దేవుడికి ఎంత అయితే మనం మహిమ ఇవ్వాలో అంత మహిమ యేసు ప్రభు వారికి కూడా ఇచ్చి తీరాలి. సృష్టికర్త భాగం అవటమే అని ఒకటే కాదు, ఆయన ఈ శిలువ యాగం తర్వాత దేవుడు నేను కూర్చుంటాను, నా తరపున అన్ని పనులు నువ్వే చెయ్యి అని చెప్పి ఆయనకు అప్పచెప్పడం అనేది ప్రకటన గ్రంథంలో చెప్పడం జరిగింది దేవుడు. కాబట్టి ఆయన సృష్టికర్త అని ఘంటాపదంగా మనం చెప్పవచ్చు. ఆయన భాగమైనంత మాత్రాన ఆయనే సృష్టికర్త అంటున్నామని అందరూ అనుకుంటారు, అట్లా కాదు. శిలువ యాగం తర్వాత ప్రత్యక్షంగా యోహాన్ గారికి బయలుపరిచాడు. ఆ యొక్క దృశ్యం అంతా ఆయన కళ్ళ ముందుకు వస్తూ ఉంది. ఆ దృశ్యంలో ఇలా జరిగింది అని అంతా చూపిస్తుంది. కాబట్టి దర్శనం ద్వారా
యోహాను ఇవంతా చూశాడు. ఏం జరిగింది పరలోకంలో, దర్శనంలో పరలోకంలో ఏం జరిగింది, మొట్టమొదట ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, సిలువ యాగం తర్వాత ఏం జరిగింది. ఈ సిలువ యాగం తర్వాత ఈయనకి నేను ఇదివరకు ఓ ఎపిసోడ్లో కూడా చెప్పాను, యేసు ప్రభు వారికి ఫుల్ పవర్స్ సిలువ యాగం తర్వాత వచ్చేసినాయి. ఇంకా యెహోవా దేవుడు నేను నా యొక్క పర్యవేక్షణను నువ్వు జరిపించు అన్నీ అని చెప్పి అన్నాడు. తర్వాత తీర్పులు, ఎవరు నరకానికి వెళ్ళాలి, ఎవరు పరలోకానికి వెళ్ళాలి అనే తీర్పు తీర్చేది కూడా యేసు ప్రభు వారి చేతుల మీదే పెట్టారు. కాబట్టి యేసు ప్రభు వారు ఎవరు? సృష్టికర్త. ఆ సృష్టికర్తని మామూలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారంటే 2000 సంవత్సరాల క్రితమే ఆయన వచ్చాడు కదా, అంత క్రితమే సృష్టికి ఈయనకి ఎట్లా చెందుతుంది అంటే అప్పుడు భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత ఆ యెహోవా దేవుడు చేయాల్సిన పనులు అన్నీ కూడా యేసు ప్రభు ద్వారానే ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా లయమైపోయేంత వరకు యేసు ప్రభు ద్వారా జరుగుతుంది. ఆయన వచ్చి ఇక యెహోవా దేవుడు వచ్చి వీడు నరకానికి వెళ్ళాలి, వీడు పరలోకాలకు, ఈ తీర్పు ఆ తీర్పు అని తీర్చేది లేదు. ఇక అంతా యేసు ప్రభు వారికే ఇచ్చేశారు. మరి ఆయన సృష్టికర్త కదా, ఆయనే సృష్టికర్త అని ఇటువంటి వచనాలన్నీ కూడా నేను సేకరించడం జరిగింది. ఈ సేకరించినటువంటి వచనాలన్నీ ఇప్పుడు ఆయనైతే కూలంకషంగా ఆచార్య గారు ఆయన చదివిన దాన్ని బట్టి అర్థం చేసుకున్నాడు. క్రైస్తవుల్ని మరి దీనికి అంతటి మీరే బాధ్యులు, మీరు చెప్పలేదు అని ఆయన అన్నాడు. కానీ మనం ఇప్పుడు క్రైస్తవులుగా ఇదంతా మనం తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటే కదా ఇంకోళ్ళు చెప్తాం. ఇప్పుడు అన్యులు ఇప్పుడైనా క్రైస్తవులను అంటారు ఎప్పుడైనా ఏమని, ఈ విషయాలన్నీ మాకు చెప్పరే, మీరు ఈ విషయాలన్నీ మాకు సరిగా చెప్పట్లేదే అంటే మేమంతా ఏమనుకుంటున్నాం, యేసు ప్రభు వారి సినిమా ఒకటి చూసాం, యేసు ప్రభు వారి చరిత్ర అదే అనుకుంటున్నాం. మీరు కూడా అదే చెప్తున్నారు. ఏ సువార్త మీటింగుల్లోని ఎక్కడికి వెళ్ళినా అదే చెప్తున్నారు. యేసు ప్రభు వారు పుట్టారు, ఈ లోకానికి వచ్చారు, ప్రజలందరి గురించి ఆయన సిలువయాగం చేశారు, ఆయన దయామయుడు, ఇదంతా చూశారు. ఆయన దయామయుడు కాబట్టి ఆయన సిలువయాగం చేయటం ద్వారా ఈ ప్రపంచానికి మరి యొక్క పాప క్షమాపణ అనేది దొరికింది అనేది సినిమాలో చూశారు. అదే మన సువార్తలో కూడా చెప్తున్నాం. యేసు ప్రభు వారు వచ్చారు, సిలువయాగం చేశారు, ఆయన మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు, కాబట్టి మనకు పాప క్షమాపణ ఆయన ద్వారా వస్తుంది అని మనం కూడా అదే చెప్తున్నాం. ఆ సినిమాలో ఉన్నదే నిజం అనుకుంటున్నారు. కానీ అసలు ఆయన సృష్టికర్త అని బైబిల్ గ్రంథం అంతా చదివి పాత నిబంధనలో ఏముందో, బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఏముందో అది యేసు ప్రభు సినిమాలో చూపిస్తారా అండి? ఎందుకు చూపిస్తారు? యేసు ప్రభు పుట్టిన కాడి నుంచి యేసు ప్రభు సినిమా ఉంటుంది. మరి యేసు ప్రభు రాకముందు చరిత్ర అంతా బైబిల్ గ్రంథం పాత నిబంధనలో ఉంది. ఆ నిబంధన అంతా కూడా యేసు ప్రభు చుట్టూ తిరిగింది. యేసు ప్రభు వారు ఈయన అని చెప్పడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో మనము యేసు ప్రభు వారు ఈయన సృష్టికర్త అని రుజువులు, సాక్ష్యాలు, వాక్య రెఫరెన్సులతో చెప్పవలసిన బాధ్యత, ప్రధానమైన బాధ్యత మన క్రైస్తవులు అందరి మీద ఉంది. మనం చెప్తే వాళ్ళు వింటారా అంటే వింటారు, వినరా అనేది వేరే విషయం. క్రైస్తవులు అందరి మీద ఉంది. క్రైస్తవులు తప్ప ఇంకెవరికైనా బాధ్యత ఉందా, లేకపోతే ఎవరికైనా పూచి ఉందా? దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. మీదే పూచి, నా బిడ్డలు మీరు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, నేను మీ నేత్రం ముందు తెరిచా, ఇక మీరే చెప్పాలి వాళ్ళందరికీ అని చెప్పడం జరిగింది. చాలా చోట్ల అయితే మరి ఆయన చెప్పడం జరిగింది, మిమ్మల్ని ఉత్తరవాదులుగా నిలబడతా అన్నాడు. అంతే. ఎందుకు? క్రైస్తవులు అక్కడ నరకానికి వెళుతుండగా సందర్భంలో మీరు సృష్టికర్త అని మాకు తెలియదండి, ఈ తీర్పు తీర్చేది మీరే ఏంటి, నరకానికి పంపేది మీరే ఏంటి, పరలోకానికి పంపేది మీరే ఏంటి, ఇటువంటి విషయాలు మాకు ఎవరు చెప్పలేదే, మీరు సృష్టికర్త అన్న విషయాలు ఆయన అన్నప్పుడు ఎవరు చెప్పలేదు బాబు అంటే, ఇగో మా చుట్టూ ఇంత పలానా క్రైస్తవులు ఉన్నారు, మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఇంత లోతుగా మాకు చెప్పలేదు అంటే అప్పుడు ఉత్తరవాదులుగా మిమ్మల్ని నిలబెడతాను అన్నాడు. అంతే. మన ఆత్మను పిలిచి, ఏం బాబు మరి మీరు చెప్పాల్సిన పూచి మీకు లేదా అని ఒకవేళ మారేవాడేమో, చెప్తే నరకానికి వెళ్ళకుండా తప్పించుకునేవాడేమో, మేము వాళ్ళు వింటారా వినరు కదా అని మేము చెప్పలేదండి అని అంటాం అనుకో. మనం విన్నారో వినలేదో అసలు చెప్పవలసిన పూచి మన మీద ఉంది, చెప్పారా లేదా? చెప్పలేకపోతే మరి మీరు ఉత్తరవాదిగా దానికి బాధ్యులుగా నేను చూస్తా అన్నాడు. ఆర్ఆర్కే మూర్తి గారు అనటమే కాదు, ఆర్ఆర్కే మూర్తి గారు ఏమన్నారు, దీనికి క్రైస్తవులే బాధ్యులుగా అనుకుంటున్నాను అన్నారు. దేవుడు కూడా అదే అంటాడు, మీరే బాధ్యులు అంటాను అన్నాడు. అదేంటండి బాబు, వాడెవడో తప్పు చేస్తే మేమెట్టా బాధ్యులు అంటే, అదే మరి చెప్పలేదు, మీకు తెలుసు నేను దేవుణ్ణి అని చెప్పి, మరి ఇంత లోతుగా మీకు బైబిల్ గ్రంథంలో నేను రాయించినప్పుడు మీరు చెప్పాలి కదా అని అంటాడు దేవుడు. కాబట్టి మనం ఉత్తరవాదిగా పెడతానని చెప్పాడు అంటే
దేవుడికి ఎవరి మీద ప్రేమ ఉంది? అన్యజనుల మీద విపరీతమైన ప్రేమ ఉంది. నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. యుగ యుగాలు కూడా అక్కడ బాధలు పడతారు. వాళ్ళు కూడా నా పిల్లలే. వాళ్ళు నశించిపోకుండా బయటికి లాగటానికి సాధనాలుగా మిమ్మల్ని పెడితే మీరు ఎంతవరకు అది చేయగలిగారు అని చెప్పి దేవుడు బాధపడతాడు. వాళ్ళు ఎవరో నశించిపోతే ఆయనకి బాధ ఎందుకంటే ఆయన సృష్టికర్త కదా, మరి ఇంకో దేవుడు లేడుగా. ఇక వాళ్ళకి వేరే దేవుడు ఉంటే యేసుప్రభు వారు మనల్ని ఉత్తరవాదిగా పెట్టాల్సిన అవసరం ఉందా? దేవుడు మనల్ని ఉత్తరవాదిగా పెట్టి దీనికి బాధ్యులు మీరే అని ఎందుకు చెప్తున్నాడు? వారికి దేవుడు లేడుగా, ఇక ఇంకెవరు లేరుగా. ఉంటే వాళ్ళ గురించి మనకెందుకు అనవచ్చు? ఇంకెవరు లేరు, నేను ఒక్కడనే దేవుడిని అబ్బాయి. మరి మీకు తెలుసు ఆ విషయం, వాళ్ళకి మీరు చెప్పాల్సిన పూచి ఉంది అంటారు. కానీ ఈ రకంగా కూడా ఆయన సృష్టికర్త అని రుజువు అవుతుంది. అన్యజనుల గురించి ఎంతగా పట్టించుకున్నటువంటి దేవుడు ఇంకెవరున్నారు? అన్యజనుల గురించి ఎంతగా పట్టించుకుని మనల్ని నిలదీసి మనల్ని నిలబెట్టి నువ్వు ఇది చేయి అది చేయని ఆత్మ ప్రేరణిచ్చి మంట రగిల్చి మనల్ని చేస్తున్నాడంటే ఇదంతా ఎవరి మీద ప్రేమ? అన్యజనుల మీద ప్రేమ. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారని జాలి, దయ. మరి అంతే కదా, మనకి 2 పిల్లలు ఉన్నారు. ఒక ఆయన అన్యాయం అయిపోతా ఉంటే వాడి మీద జాలి కలగదా తండ్రికి? బాగా ఉన్న ఆయన మీద కంటే ఎవరి మీదకి జాలి కలుగుతుంది? బాగా లేని ఆయన మీదకి జాలి కలుగుద్ది. నశించిపోతున్న వాళ్ళ మీద జాలి కలుగుద్ది. అలా నశించిపోతున్నటువంటి అన్యజనుల మీద దేవుడికి విపరీతమైన జాలి కలిగి ప్రేమ కలిగి మనల్ని మరి ఇలా చేయండి అలా చేయండి అలా చేయండి బోధిస్తూ ఉన్నాడు. నా 100 దర్శనాల్లో అనేక దర్శనాలు, ఒక 40 దర్శనాల దాకా ఇదే బాధ అయింది. అన్యజనుల్ని బయటికి లాగండి, బయటికి రాక్కురండి, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇదేంటండి బాబు, వాడు ఎవరో పోతావంటే నేనేం చేయనంటే చేయాల్సిందే అంటున్నాడు. వాళ్ళ మీద ఎందుకు మీకు అంత ప్రేమ అంటే, నా సృష్టి అంతా నాకు సమానమే, నువ్వెంత వాళ్ళు కూడా సమానమే, నువ్వు ఎట్లా పరలోకంలో బాగుంటున్నావు అట్లా వాళ్ళు కూడా పరలోకానికి వచ్చి బాగుండాలి అని అంటున్నాడు. ఆ తండ్రి ప్రేమ ఇదంతా చేస్తూ ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే, ఆ దేవుడు సృష్టికర్త అని రుజువులతో సహా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 78వ ఎపిసోడు మరి ఇంతటితో ముగించి అసలు రెఫరెన్స్లోకి రాలేదు మీకు. నెక్స్ట్ ఎపిసోడ్లో 79వ ఎపిసోడ్కి వచ్చిన తర్వాత రెఫరెన్స్లు కూడా మేము ముందుకు తీసుకువస్తాను. మీరు జాగ్రత్తగా దీన్ని ఆ యొక్క జ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడి యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ఈరోజు 78వ ఎపిసోడ్ని కూడా తండ్రి తగిన నడిపించారు. నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభువా చక్కని సబ్జెక్టు తండ్రి, యేసు ప్రభువారి ఎలా సృష్టికర్త అనే సబ్జెక్టును ప్రభువా మరి మొదలుగా తీసుకోగా ఇక రాబోయే ఎపిసోడ్లు అనేక ఎపిసోడ్ల ద్వారా ఆయనే సృష్టికర్త యేసు ప్రభు అనే విషయాన్ని బిడ్డలకి చెప్పడానికి సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, నా పరిచర్యను ఇంకను ప్రోత్సహించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.